గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మనతో జూమ్కల్ అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా తులసిరెడ్డి గారితో మాట్లాడదాం. తులసిరెడ్డి గారు నమస్తే సార్. నమస్తే. ఏంటి తులసిరెడ్డి గారు, మొత్తానికి కాంగ్రెస్ పార్టీ మరి లిక్కర్ స్కామ్ మీద బలంగా మరి మీ గొంతుని వినిపిస్తున్నారా? వారం రోజులు ఉంటే రోజు 2-3 ఛానల్లో నేను మాట్లాడుతున్నాను. అవును, వారం నుండి ప్రతిరోజు ఈవినింగ్ వచ్చేసి 2-3 ఛానల్స్ లో మాట్లాడుతూనే ఉన్నాం వచ్చేసి. కాబట్టి ఈరోజు షర్మిలమ్మ గారు కూడా రియాక్ట్ అయ్యారు. నేను వారం నుండి రియాక్ట్ అవుతాను. అవును. సో లిక్కర్ స్కామ్ జరిగిందని బలంగా విశ్వసిస్తున్నారా కాంగ్రెస్ పార్టీ కూడా? తూర్పున ఉదయించేది ఎంత నగ్న సత్యమో లిక్కర్ స్కామ్ జరిగింది కూడా అంత నగ్న సత్యం. ఇదే కాదు, ఆల్మోస్ట్ అన్ని ప్రభుత్వాలు చేసే పనే. దొరికితే దొంగ, దొరకకుంటే దొర. జగన్ ప్రభుత్వం ఒక్కటే చేసింది కాదు, అన్ని ప్రభుత్వాలు చేసే పనే ఇది. కానీ కొన్ని సందర్భాలు దొరుకుతారు, కొన్ని దొరకరు. దాంట్లో పర్సెంటేజ్ తేడా. కమిషన్లు వచ్చేసి డిస్టిల్ నుండి సరఫరాదారు నుండి 20%, 15%, 10%, 5% అనేది దాన్ని బట్టి ఆడ తేడా ఉండొచ్చేమో కానీ అన్ని గవర్నమెంట్లు చేసే పని ఇది. లేకుంటే ఎలక్షన్లలో ఒక ఎమ్మెల్యేకి 30 కోట్లు ఖర్చు పెడతారా? యాంటీ తెస్తారు వీళ్ళు, పార్టీ యాంటీ తెస్తుంది, ఎమ్మెల్యే యాంటీ తెస్తారు. ఖచ్చితంగా ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియా, ఈ కుంభకోణాలు, శాండ్ కుంభకోణం, ల్యాండ్ కుంభకోణం, వైన్ కుంభకోణం, మైన్ కుంభకోణం, ఎర్రచంద్రం కుంభకోణం, ఎర్రమట్టి కుంభకోణం, సబ్సిడీ బియ్యం కుంభకోణం, ఈ కుంభకోణాలన్నీ జరిగితేనే క్వార్జ్ కుంభకోణాలు, ఇవన్నీ 100% దాంట్లో ఏమాత్రం సందేహం ఉండదు. దాన్ని దొరుకుతారా దొరకరా, లింక్ అనేది దొరుకుతుందా దొరకదా, అంతే తప్పని చేసి దాంట్లో ఏమాత్రం సందేహం లేదు, 100% జరిగి ఉంటుంది. నేను ఇది ఒకటే కాదు, ఆల్మోస్ట్ అన్ని ప్రభుత్వాలు చేసే పని ఇది అంటాను వచ్చేసి. ఈవెన్ ప్రజెంట్ ప్రభుత్వం చేస్తా ఉంది, చంద్రబాబు ప్రభుత్వం చేస్తుంది. ఇది జగమెరిగిన సత్యం కాదు తులసిరెడ్డి గారు, ప్రజెంట్ ప్రభుత్వం చేస్తుందా? 100% వచ్చేసి అది సెంట్రలైజ్డా డీసెంట్రలైజ్డా? ఇప్పుడు ఆల్మోస్ట్ 50% ఎమ్మెల్యేస్ వాళ్ళ నియోజకవర్గాల నుండి మద్యం షాపుల నుండి మామూలు తీసుకోవడం లేదా? లేకపోతే వాళ్ళకి పర్సెంటేజ్ లేదా? చెప్పండి వచ్చేసి. ఇది ఊరికి గుండె మీద అంతరాత్మను వచ్చేసి ఇబ్బంది పెట్టద్దు వాళ్ళకి. 50%, నేను 100% చెప్పలే. అంటే ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టడం ప్లస్ కమిషన్లు తీసుకోవడం రెండు ఒకటేనా సార్? గండి ఎట్లా? ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టడం వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగింది అనేది ఇప్పుడు సిట్ ఆరోపిస్తుంది. మద్యమే త్రాగుడే ఒక పనికి మాలింది. అవును అవును. దానికి వచ్చేసి అటు గవర్నమెంట్ ఆదాయం కావాలనుకోవడము, ఇటు లీడర్స్ ఆదాయం కావాలనుకోవడము, త్రాగుబోతుల రక్తంతో ప్రభుత్వాలు నడపాలనుకోవడము, త్రాగుబోతుల రక్తంతో రాజకీయ నాయకులు రాజకీయాలు చేయాలనుకోవడము, ఇంతకంటే నీచమైన ఇంకోటి లేదు. నేను ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కాదు, అన్ని గవర్నమెంట్లు. ఇప్పుడు గుజరాత్ లో ఉంది, అక్కడ సంపూర్ణ మద్యపాన నిషేధం ఉంది ఫ్రమ్ ద బిగినింగ్. ఏమో ఆ రాష్ట్రం డెవలప్ కాలా? ఎక్సైజ్ ఇన్కమ్ లేనంత మాత్రాన రాష్ట్రం డెవలప్ కాలే గుజరాత్. దాని బదులు ఇంకో రూపంలో వస్తుంది. స్టేట్ జిఎస్టీ 48% వచ్చేసి గుజరాత్ లో స్టేట్ జిఎస్టీ. స్టేట్ ఎక్సైజ్ 0, స్టేట్ జిఎస్టీ ఇన్కమ్ వచ్చేసి 48%. మంది స్టేట్ ఎక్సైజ్ 11.4%, స్టేట్ జిఎస్టీ 11.2%. కాబట్టి మద్యం తాగుకుంటే మిగులుతుంది, డబ్బులు మిగులుతాయి, దాంట్లో కొనుగోలు శక్తి పెరుగుతుంది, దాంట్లో ఆటోమేటిక్ గా స్టేట్ జిఎస్టీ పెరుగుతుంది, దాంతో రాష్ట్ర ప్రజలకు ఆదాయం వస్తుంది. కానీ ఆ ఆదాయం లేకుంటే, స్టేట్ ఎక్సైజ్ లేకుంటే ప్రభుత్వాలు నడవలేవని అనేది ఒకటి. తర్వాత దీన్ని సక్రమంగా అమలు చేయలేము, సాధ్యం కాదనేది రెండవది. మూడవది, నాయకులకు సంబంధించి వాళ్ళ ఆదాయం పోతుంది. ఈ 3 కారణాలు చెప్పి రాగుబోతుల రక్తంతో ప్రభుత్వాలు వచ్చేసి నడుస్తా ఉన్నాయి. తర్వాత వచ్చేసి నాయకుల యొక్క రాజకీయాలు చేస్తా ఉన్నారు. కాబట్టి దీంట్లో దొరికితే దీంట్లో 100% జరిగి ఉంటుంది. దీంట్లో వచ్చేసి జగన్ పీరియడ్ లో 3,500 కోట్లు అనేది నాకు తెలిసి చాలా తక్కువ, నాకు ఎక్కువే ఉంటుంది. కానీ అన్ని ప్రభుత్వాలు చేసేది ఇది. దాంట్లో వచ్చేసి పర్సెంటేజ్ మాత్రమే తేడా. ఇప్పుడు ఏదైనా కమిషన్ కొడతా ఉన్నారు ప్రభుత్వాలు వచ్చేసి. లేకుంటే ఎక్కడ ఖర్చు పెడతారంటే 30 లక్షలు ఖర్చు పెట్టారు ఎన్నికలకు, 30 కోట్లు ఖర్చు పెడుతుండే. యానంటి తెస్తారు వచ్చేసి వీళ్ళకు బ్లాక్ మనీ కాకుంటే, ఎంత కాకుంటే, ఈ కుంభకోణాలు కాకుంటే యానంటి తెస్తారు వీళ్ళు. కాబట్టి 100% దాంట్లో మరొకసారి చెప్తాను, దొరికితే దొంగలు, దొరకకుంటే దొరలు, అంతే తప్ప ఏదో పెద్ద జగన్మోహనుడు ఒక్కడే పాపాత్ముడు, వీళ్ళందరూ పెద్ద ససబర్లు, మేమందరము ససబర్లము అని కూడా కరెక్ట్ గా చెప్తాను. అంటే అందరూ అంటే అన్ని ప్రభుత్వాలు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అనుకోవాలా సార్? నేను చెప్తాను, నేనైనా చెప్తే నేను కంటెస్ట్ చేయాలంటే నేను కూడా ఆ పనికి మళ్ళీ పని చేయక తప్పదు. అందుకే నేను కంటెస్ట్ చేయడం లే.
లేకుంటే నేను కడప ఎంపీకో పులివెందుల ఎమ్మెల్యేకో కంటెస్ట్ చేసేవాడిని. నేను పెద్ద వీళ్ళందరూ నా కళ్ళ ముందు వచ్చిన వాళ్ళే. అవును అవును కానీ ఆ డబ్బులు లేవు కాబట్టి ఆ డబ్బులు కావాలంటే నేను కూడా చేయాల్సి వస్తుంది. అవును. కాబట్టి ఆ పరిస్థితి ఉంది దీంట్లో. వాళ్ళు వీళ్ళని ఎవరు కాదు. ఉమ్. ఇది సంపూర్ణ మద్యపాన నిషేధం చేసినంత వరకు, ముక్కున్నంత వరకు పరిచయం ఉంటుంది. సంపూర్ణ మద్య నిషేధం చేయనంత వరకు ఈ యొక్క స్కామ్ జరుగుతూనే ఉంటుంది. అది ఆంధ్రప్రదేశ్ కాదు, ఇంకో రాష్ట్రం కాదు, ఆ ప్రభుత్వం కాదు, ఈ ప్రభుత్వం కాదు, ఇది జరుగుతూనే ఉంటుంది. రైట్ రైట్. ఇంకొక అంశం తులసిరెడ్డి గారు, ఎందుకంటే మీరు చాలా సీనియర్ పొలిటీషియన్, సో 40